మీకు తెలుసా, విష్ణువు ఒకసారి శివుణ్ణి మరణం నుంచి రక్షించాడట. ఇప్పుడు అసలు కథ చెప్తాను వినండి. ఒకసారి భస్మాసురుడు అనే ఒక అసురరాజు ఉండేవాడు. అతను సంవత్సరాల తరబడి తీవ్రమైన తపస్సు చేశాడు. చివరికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. భస్మాసురుడు ఒక భయంకరమైన వరమడిగాడు. నేను ఎవరి తలపై చెయ్యి పెట్టినా వారు వెంటనే భస్మమైపోవాలి. శివుడు వరమిచ్చాడు. కాని శక్తి వచ్చాక అతని మనసు మారిపోయింది. తన శక్తిని పరీక్షించడానికి భస్మాసురుడు శివుని తలపై చెయ్యి పెట్టడానికి ప్రయత్నించాడు. అప్పుడే దేవతలందరూ భయపడ్డారు. శివుడు పరుగెత్తాడు. భస్మాసురుడు ఆపకుండా వెంబడించాడు. అప్పుడు విష్ణువు వచ్చాడు, మోహిని అవతారంగా, అద్భుతమైన దేవీ రూపంలో. మోహిని నవ్వుతూ ఇలా చెప్పింది, నీకు నిజమైన శక్తి కావాలా? అయితే నాతోడు నాట్యం చెయ్యి. భస్మాసురుడు మంత్రముగ్ధుడైపోయాడు. మోహిని అద్భుతంగా నాట్యం చేసింది. ప్రతి అడుగు, ప్రతి కదలిక భస్మాసురుని కూడా అచ్చం అలాగే చేయించింది. చివరికి మోహిని తన తలపై చెయ్యి పెట్టింది. భస్మాసురుడు కూడా అదే చేశాడు. క్షణాల్లో అతను భస్మమైపోయాడు. అందుకే అతనికి పేరు భస్మాసురుడు. ఎందుకంటే అహంకారం ప్లస్ తప్పు శక్తి చివరికి తననే నాశనం చేస్తుంది. ఇలాంటి పవర్ఫుల్ దేవకథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.